పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకసారి మా బాబు చిన్నప్పుడు మేము ఏలూరు చర్చ్ అటెండ్ అయ్యేవాళ్ళం. అప్పుడు సిఎస్ఐ చర్చ్. అయితే అక్కడ చర్చ్లో ఆ రోజు బల్లారాధన అంటే సమభాక్తం, పరిశుద్ధ సమభాక్త ఆరాధన ఉంది. మేమందరం రొట్టె ద్రాక్షరసం తీసుకొని బయటకు వచ్చేసి ఇంకా పాస్టర్ గారు కూడా వచ్చారు. అందరూ కలిసి తెలిసిన వాళ్ళందరం కలిసి పలకరించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం. ఈలోపు మా బాబు చాలా చిన్నోడు, అప్పుడు ఒక 4 years ఉంటే పరిగెత్తుకుంటా వచ్చి అంటే ఎవ్వరు లేరు ఆల్టర్ దగ్గర, తను అక్కడికి వెళ్ళి అక్కడ రొట్టె ఉంటే అది చిన్న బ్రెడ్ ఇలా ఉంటుంది కదా, అది తీసుకుని 2-3 తీసుకుని తినేసుకుంటా వచ్చాడు నా దగ్గరికి. వచ్చి అమ్మ చూసావా ఇవి చాలా బాగున్నాయి, భలే ఉన్నాయి అమ్మ ఈ బిస్కెట్ లాగా తినేసాను అని చెప్పాడు. నాకు అలా చాలా భయం వేసింది. అది మనం ఎంతో పవిత్రంగా దేవుని శరీరంగా భావిస్తాం కాబట్టి తెలియక చేసినా సరే అది తప్పే కాబట్టి గబగబా వాడు చేయి పట్టుకుని వెళ్ళి పాస్టర్ గారు ముందు నుంచోబెట్టి నువ్వేం చేసావు చెప్పు అయ్యగారికి అంటే వాడు ఒకలాగా బెత్తరపోయాడు అనమాట. కానీ చిన్నపిల్లల స్వభావం చాలా చక్కటి స్వభావం. అది వాళ్ళు ఏం చేసినా సరే వెంటనే చెప్పేస్తారు. చెప్పి ఏం చేసావంటే అక్కడ బ్రెడ్ అది బిస్కెట్ ముక్కలేవో ఉన్నాయి పాస్టర్ గారు నేను వెళ్ళి తిన్నాను అన్నాడు. అంటే నేను వెళ్ళి రొట్టె ద్రాక్షారసం పెట్టుంచారు కదండి, రొట్టె ముక్కలు తీసేసుకొని అది తినేసాడంట బాబు అంటే ఆయన వెంటనే ఆశ్చర్యపోయి ఏం పర్లేదమ్మా దానికోసం పిల్లోని నా దగ్గర తీసుకొని ఇప్పుడు వాడు నా దగ్గర ఒప్పుకోవాలా ఏంటి, వాడికి ఏం తెలుసు అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా తేలిగ్గా తీసేశారు కానీ అది నా మనసులో అలా ఉండిపోయింది అనమాట. అంటే చిన్నపిల్లోడు కాబట్టి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు పెద్దోళ్ళమైన మనము ఏదైనా తప్పులు చేస్తే మనుషుల దగ్గర ఒప్పుకోగలమా? దేవుని దగ్గర ఒప్పుకుంటాం. అది కూడా చాలాసార్లు మన అహంకారం మనకు అడ్డొస్తుంది. అది పెద్ద తప్పుగా కూడా మనకు అనిపించదు. మనం చాలా వాటిని తప్పు అని అనుకున్నవి తప్పు కాదులే అని సరిదిద్దుకుంటాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాండర్డ్స్ మారిపోతున్నాయి. ఇదే కదా ఏం పర్వాలేదు అని చాలా వాటిని మనం కొట్టేస్తూ ఉంటాము. చిన్నపిల్లోడు కాబట్టి వాడు ఒప్పుకున్నాడు. అప్పుడు నాకు ఆ ఒప్పుకోవడం దాని గురించి మనం దేనిని ఒప్పుకోవాలి దేవుని ముందని ఆలోచిస్తే మనకి సామెతల గ్రంథం 28:20 ఉంటుంది. అక్కడ 28:13 ఉంటుంది. ఏమనంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, తన తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఎవరైతే తను చేసిన అతిక్రమాలని దాచిపెడతాడో వాడైతే వర్ధిల్లడు, కానీ దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు అని. అంటే కనికరం పొందటానికి కూడా మనము మన తప్పుల్ని దేవుడి దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేయాలి. మనం ఒక్కోసారి అనుకుంటాం దేవుడు ఇంకా నా మీద జాలి చూపించట్లేదేంటి, ఆయన నా మీద దయ చూపించట్లేదేంటి, నేనంటే ఆయనకి ఇష్టం లేదా అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనం చేసిన అతిక్రమాలు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలన్నమాట. అంతేకాకుండా ఇంకా మనం ఒప్పుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే యేసు ప్రభువు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అని మీ హృదయంలో విశ్వసిస్తేనే మీరు రక్షించబడతారు. ఇందాకేమో కనికరం పొందటం కోసం ఏం చేయాలో చూసాం. ఇప్పుడేమో మనం రక్షించబడటానికి యేసే నా ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలంట. చాలా మంది ఇప్పుడు చాలా డీసెంట్గా వ్యవహరిస్తున్నాం అనుకోని వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో చెప్పడానికి కూడా సంకోచించేటటువంటి సమాజంలో ఇప్పుడు మనం ఉన్నాం. చాలా మంది పిల్లలు నేను యేసుక్రీస్తునే పూజిస్తాను, ఆయన్నే ఆరాధిస్తాను, వేరెవ్వరిని కూడా నేను తల వంచి నమస్కరించానని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సంఘాన్ని బట్టి కొన్నిసార్లు దానిని అలా తోసిపుచ్చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయనని దేవుడు మృతులలో నుంచి లేపాడు అని గనక మన హృదయంలో విశ్వసిస్తేనే మనం రక్షించబడతాం. ఇక్కడ 2 steps ఉన్నాయి. మన నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో కూడా ఆయన లేపబడ్డాడని విశ్వసించాలి. కొంతమంది అన్ని తెలిసి కూడా ఏమో ఆయన లేచాడో లేదో ఎవరికి తెలుసు, మన పెద్దోళ్ళు చెప్పారు బైబిల్లో ఉంది కాబట్టి. ఇంకా కొంతమంది అయితే ఈ బైబిల్ ఎవరు రాశారు, ఎక్కడెక్కడవో కాబట్టి ఇవన్నీ ఏర్చి కూర్చి మనుషులలో ఒక భయాన్ని పెట్టడానికి, మనము న్యాయ ప్రకారం నడుచుకోవడానికి ఇది రాశారేమో అంటున్నారు. ఇటువంటి వితండవాదాలు చాలా వినిపిస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మనం రక్షించబడాలంటే మాత్రం ఖచ్చితంగా నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో ఆయన లేపబడ్డాడు, మృతులలో నుంచి ఆయన లేపబడ్డాడు, దేవుడే ఆయన లేపారని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అంతేకాకుండా ఈ ఒప్పుకున్న దాన్ని మనము గట్టిగా చేపట్టాలని హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే మన ప్రధాన యాజకుడు ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి యేసు అనేటటువంటి వాడు ఆయన మన ప్రధాన యాజకుడు కాబట్టి మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదామని ఉంటుంది. అంటే మనం తప్పిపోకుండా ఏదైతే మనం ఒప్పుకున్నామో దానిని మనము చేపట్టి గట్టిగా మనల్ని మనం రక్షించుకోవాలి. అంటే మనకి మార్గదర్శి ఎవరిని ఒప్పుకున్నామంటే ప్రధాన యాజకుడైన యేసు ఆకాశ మండలం గుండా వెళ్ళి మళ్ళీ మన కోసం వచ్చాడన్న దాన్ని మనం ఒప్పుకోవాలని అక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు.
అంతేకాకుండా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అక్కడేం చెప్తారంటే ఒప్పుకోవడం గురించి, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మనము మన పాపాలని ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు తన రక్తంలో అని ఉంటుంది. అంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అంటే మనుషులకి మనం ఏదైనా చెప్తే, మనం చేసిన పొరపాట్లు కానీ మనం చేసిన తప్పిదాలు కానీ చెప్తే వాళ్ళు ఇంకొకరి దగ్గర చెప్పచ్చు, మనల్ని అపహాస్యం చేయొచ్చు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు, ఆయన మన పాపాలన్నిటినీ కూడా క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడని ఉంటుంది. ఇంకొకటి ఉంది, మన శరీరాలతో మన నోటితో ఒప్పుకోవడమే కాకుండా మనము ఆత్మలో కూడా ఒప్పుకోవాలంట. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది అని ఉంటుంది. అక్కడ ఎంత స్పష్టంగా ఉందో అక్కడ. అంటే మనము యేసై గురించి మనము ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చారు, ఒకసారి ఆయన ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యారు, ఆయన 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించారని మనం ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో అదే నిజముగా దేవుని సంబంధమైన ఆత్మ. కాబట్టి మన శరీరమే కాదు, మన ఆలోచనలే కాదు, మన పాపాలే కాదు ఒప్పుకోవడం, కానీ మన ఆత్మ కూడా ఆయనే దేవుడని ఒప్పుకోవాలంట. నిజంగా అప్పుడే మనం దేవుని సంబంధం అని చెప్తున్నారు. దేవుని దగ్గర ఒప్పుకోవటం, ప్రార్థనలో కన్నీళ్ళు విడవటం, ఇవన్నీ మనం చేయగలం. కానీ మనుషులతో మన పాపాలను ఒప్పుకోగలమా? చాలా మంది ఒప్పుకోలేము. మీ పట్ల నేను ఇటువంటి చెడు తలంపును కలిగి ఉన్నాను, లేదా నేను ఒకానొకప్పుడు మిమ్మల్ని ఇట్లా అపార్థం చేసుకున్నాను, ఇందాక మీ పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించాను, దయచేసి మన్నించండి, నా గురించినటువంటి ఆ కోపాన్ని పోగొట్టుకున్నాను, క్షమించండి అని అడగటానికి 100కి 99 మంది కూడా అడగలేరు. ఎందుకంటే వాళ్ళలో ఒక ఈగోయిజం అడ్డొస్తుంది. అది అడ్డు రాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే చంటి బిడ్డలు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, అటువంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్తా ఉంటారు దేవుడు. యాకోబు గారు కూడా తన పత్రికలో రాస్తూ 5వ అధ్యాయం 16వ వచనంలో మీ పాపాలు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అంటారు. అప్పుడే ఎవరి కోసమైనా స్వస్థత కలగాలని మనం ప్రార్థిస్తే అది ఫలిస్తుంది. మనము ఎవరెవరినో వాళ్ళకు ఒంట్లో బాగాలేదు, వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారని మనము జస్ట్ ప్రేయర్ చేస్తే కాదు, మన పాపాలను కూడా ఒకరితో ఒకళ్ళు ఒప్పుకుంటేనే, మనం క్లీన్గా ఉంటేనే, అంటే శుద్ధ హృదయం కలవారమై ఉంటేనే గనక దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఎవరి స్వస్థత కోసం మనం ప్రార్థించామో ఖచ్చితంగా ఆ స్వస్థతని వారికి అనుగ్రహిస్తాడు. ఈ రీతిగా ఇన్ని విధాలుగా మనము ఎవరి దగ్గర ఏం ఒప్పుకోవాలో, ఏ ఆత్మ ఒప్పుకోవాలో, ఏది దేవుని సంబంధమైందో, ఇటువంటి అన్ని ఒప్పుకోళ్ళు మన మనసులో పెట్టుకొని మన హృదయం దేవుని సన్నిధిలో అప్రైట్గా ఉన్నట్లు మనము ఆయన విలువలకి తగినట్లు నడుచుకోవాలంటే మన పాపాలన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. అప్పుడే మనము దేవుని యొక్క కుమారులం కుమార్తెలు అనిపించుకుంటాము. కాబట్టి దీనికోసం ఇలా ఒప్పుదల మనం కలిగి ఉండటం కోసం, చిన్న బిడ్డల లాంటి హృదయం కోసం దేవుని చిన్న ప్రార్థనా సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోవడమే కాకుండా ప్రభువా, మేమందరం కూడా మా అతిక్రమాలు నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరం పొందుతామని చెప్పారు ప్రభువా. అంతేకాదు మేము రక్షించబడాలంటే యేసే ప్రభు అని మా నోటితో ఒప్పుకొని మా హృదయంలో నువ్వు లేపబడ్డావని విశ్వసించాలి, అప్పుడే మేము రక్షించబడతామని కూడా చెప్పారు ప్రభువా. అంతేకాకుండా యేసు శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అదే దేవుని సంబంధమైందని చెప్పారు. ఇన్ని రీతులుగా మేము ఏం ఒప్పుకోవాలో ఏం విడిచిపెట్టాలో ఎంతో స్పష్టంగా దైవ గ్రంథములు చూపించిన మీకు మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ, సకల విధమైనటువంటి ఘనతను, మహిమను, ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ, మాకందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి ఒప్పుదలని, నీ కన్నులకి యోగ్యత కలిగినటువంటి పాపాలు విడిచిపెట్టే ఒప్పుకోల్ని మేమందరము కలిగి ఉండాలని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now, He's always near, with open arms, He's always here.